లాస్ట్ వీడియో సాంబశివరావు హిందూ ధర్మంలో సతీసహగమనం ఉంది అని నిరూపించడానికి తన పడే అవస్థల గురించి ఒక కౌంటర్ వీడియో చేశాను ముందే. అదొకటి చూసేయండి. ఇప్పుడు ఇది సెకండ్ కౌంటర్ మాట. మళ్ళీ ఏమంటున్నాడో చూడండి. ఉన్న విషయాన్ని ఎలా తారుమారు చేసి ఎలా అబద్ధాలాడుతున్నాడో ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేశాడు. మళ్ళీ చూడండి. అయిన కౌసల్య శోకార్తురాలై దశరథుని శరీరమును కౌగిలించుకొని ఈ విధంగా ఏడ్చుచుండగా, ఏ విధంగా ఏడుస్తుంది? నేను కూడా నా భర్తతో పాటే సహగమనం చేస్తానని చెప్పి ఏడుస్తా ఉంది. అంతఃపుర కార్యములందు నియుక్తులైన స్త్రీలు ఆమెను అక్కడి నుండి దూరముగా తీసుకొని పోయి అది సహగమనం చేయటానికి రాముడి తల్లి సిద్ధపడింది దశరథుడితో. అంటే సందర్భం అనేది మనకు కనపడుతుంది. సతీ సహగమనం అనేది రామాయణంలో మనకి కనపడుతుంది. ఏదైతే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో కౌసల్య, సుమిత్ర, కైకేయి వీళ్ళెవరు కూడా చేయలేదని, కానీ కౌసల్య చేయటానికి ముందుకు వచ్చింది. స్పష్టంగా చెప్పింది, నేను నా భర్త సహగమనం చేస్తాను అని. ఇప్పుడు చేయడానికి సిద్ధపడడం వేరు, చేయడం వేరు. ఆచరించడం వేరు, ఆలోచించడం వేరు. అక్కడ కౌసల్య చేయాలని ఆలోచించింది. ఆ క్షణంలో తన బాధతో చేయాలని అనుకోవడం నిజమే. కానీ చేయలేదు కదా! ఆచారం ఎలా అవుద్ది? నేను ప్రీవియస్ షార్ట్‌లో కూడా చెప్పా. ఏదైతే పద్ధతి తప్పనిసరిగా అది చెయ్యాలి అంటే దాన్ని ఆచారం అంటారు. అందుకని చెయ్యని విషయాల్ని ఆచారాన్ని ఎలా ముడికడుతున్నాడు? ఇతనేమో కాన్సెప్ట్ ఉంది అంటున్నాడు. కాన్సెప్ట్ ఉండడం లేకపోవడం కాదు. అసలు ఆచారం ఉందా లేదా అని కాన్సెప్టే ఇంపార్టెంట్. అదే కదా ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నావు. మళ్ళీ అక్కడ ప్రూవ్ చేయకుండా అనుకుంది అనే దాన్ని ఆచారం అనే దాన్ని ముడికడుతున్నావు. ఏమైనా అర్థం ఉందా? ఆచారం వేరు, అనుకోవడం వేరు. అక్కడ కౌసల్య అనుకుంది కానీ ఆచరించలేదు. ఇప్పుడు ఆచారమే అన్నట్టుగా నువ్వు అనుకుందే చేద్దాం అనుకుంటే అప్పుడు అక్కడున్న పెద్దలందరూ వెంటనే ఆమెను నిప్పులో తోసేయాలి. కానీ అక్కడున్న రాజ్యంలో ఉన్న స్త్రీలు వాళ్ళు కాపాడడం ఏంటి? ఇతనే స్వయంగా చెప్పారు. మళ్ళీ ఒకసారి వినండి. అక్కడ క్లియర్‌గా చెప్పారు. కౌసల్య ఎప్పుడైతే సహగమనం చేయాలనుకుంటుందో తన రాజ్యంలో ఉన్న స్త్రీలు వచ్చి అడ్డగిస్తారు. అప్పుడు ఇది ఆచారం ఎలా అవుద్ది? ఆచారం అయితే గురువులు కానీ అక్కడున్న రాజ్య స్త్రీలు కానీ ఎవరైనా వెంటనే కౌసల్యని నిప్పులో తోసేయాలి. కానీ నిప్పులు దూకడానికి వెళ్తున్న కౌసల్యని అడ్డగిస్తారా? అడ్డగించేటప్పుడు అది ఆచారం ఎలా అవుద్ది? ఇప్పుడు ఆచారం అన్నప్పుడు తప్పనిసరిగా చేయిస్తారు కదా! ఆచారం కానిదే చేయించరు. అది ఆచారం కాదు కాబట్టే అక్కడున్న అక్కడున్న రాజ్య స్త్రీలు ఆపారు. గురువులు కూడా చేయొద్దని చెప్పారు. అది ఆచారం అయితే ఇప్పటికి ఎప్పుడో తోసేవారు నిప్పుల్లో. అది ఆచారం కాదు కాబట్టి అక్కడ తోయలేదు. కానీ ఇతను అయినా సరే ఇంత క్లియర్‌గా ఇలా రాసున్నా కూడా అది ఆచారం అని ఎలా ఉన్న విషయాన్ని కూడా కప్పిపుచ్చి ఎలా మాట మార్చి చెప్తున్నాడో చూసారా? ఉన్న విషయం వేరు, చెప్పే విషయం వేరు. చూపిస్తూ కూడా తప్పుగా మార్చి చెప్తున్నాడు. ఈయన మేధావి అనడమే మహా మూర్ఖత్వం అని అంట. కాబట్టి ఇలాంటి మేధావి అని చెప్పుకుంటున్న మూర్ఖుల్లాంటి ఈ సాంబశివరావు మాటలు నమ్మకండి. జై శ్రీరామ్.